ఈరోజు మనకు కూరగాయల దాత మైత్రి గ్రూప్స్ అధినేత కొత్త జైపాల్ రెడ్డి గారు, అలాగే మనకు ఈరోజు బియ్యం కిరాణా సామాన్లు మన అజయ్ కుమార్ అని నేతికుంట అజయ్ కుమార్ వారి ధర్మపత్ని శ్రీలత వారి పెళ్లిరోజు సందర్భంగా మనకి సామాన్ ఏర్పాటు చేశారు. వారికి ఒక్కసారి పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్తాం. జై శ్రీరామ్, జై హనుమాన్. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాందే చ పార్వతి అన్నపూర్ణ మాతాకి. జై శ్రీరామ్, జై హనుమాన్. ఇప్పుడు ఇంతకుముందు కొందరు వాళ్ళ ఫ్యాషన్ కొరకు దేవుళ్ళను విమర్శించుకుంటూ వాళ్ళు పాపులర్ కావాలనే ఉద్దేశంతో కొందరు ఇంతకుముందు చెప్పిన వాళ్ళ పరిస్థితే బాగా దారుణంగా జరిగిపోయింది. ఇప్పుడు మన కొత్తగా వీడు ప్రకాష్ రాజ్ లేటెస్ట్గా వచ్చేయండు, ఏదో దేవుళ్ళని కించపరిస్తే నేను పాపులర్ కావాలని చెప్పి దేవుళ్ళను ఒక రకంగా రామలక్ష్మణులను విమర్శించిండు. ఎందుకంటే ముఖ్యంగా ఆ స్వామి ఇప్పుడు ఆయన కలకత్తా వాళ్ళ తాతగారు అయినా కలకత్తా నుంచి వచ్చి మన తెలంగాణ అయినా తెలుగు రాష్ట్రాలల్లో మంచిగా దేవుళ్ళు చాలా గొప్ప వాళ్ళని చెప్పి సినిమాలలో దేవుళ్ళని చూపించుకుంటూ నటించి దేవుళ్ళ పేరు చెప్పి నటించి కూడా ఎంతో సంపాదించుకొని వాళ్ళ దేవుళ్ళను విమర్శించడం చాలా విడ్డూరంగా ఉంది. ముఖ్యంగా ఏం చేయాలంటే ప్రకాష్ రాజ్ను మన 28 రాష్ట్రాలల్లో ముఖ్యమంత్రులు కూర్చొని, అలాగే కేంద్రపాలిత ప్రాంతమైన 8 రాష్ట్రాలల్లో వీళ్ళందరూ కూర్చొని ఒక సెంట్రల్ గవర్నమెంట్కు అలాగే సుప్రీంకోర్టుకు చెప్పి వారి ప్రకాష్ రాజ్ను మన భారతదేశంలో హిందూ దేశంలో ఉండకుండా వేరే దేశానికి పంపించాలి, ఇక్కడ నుంచి బహిష్కరించాలని మేము ఈ స్వాముల తరఫున మేమందరం మంచి శాంతియుతంగా ఎంతో బాధ అనిపించి శాంతియుతంగా మేము అందరికీ చెప్పుకుంటున్నాం. మా ఆంజనేయ స్వాముల తరఫున గవర్నమెంట్కు మేము విన్నపించుకుంటున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్.